మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంవత్సరాలు నాడు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేసింది. నిన్నటి దాకా కూడా ఒరిస్సాలో పట్నాయక్, నవీన్ పట్నాయక్ ఐ థింక్ 4 సార్లు 5 సార్లు 2 సంవత్సరాలు. మరి తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా నేను సాధించిన చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ధనిక రాష్ట్రం అయిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత అయినా కూడా నీ ప్రభుత్వం నిలబడేది, ప్రభుత్వాన్ని ప్రజలు మరి కాంగ్రెస్కి అధికారం అప్పచెప్పిన నీ అధికారాన్ని లాగేసిన గురి చేసినట్టే నీవు చక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగు అంటే ఇంతకంటే వేరే ఉదాహరణ కల ప్రజలు ఎప్పుడైనా తప్పు చేస్తారా? ప్రజలు ఎప్పుడైనా తప్పు చేస్తారా? అసలు రాహుల్ గాంధీని విమర్శించే హక్కు వీళ్ళకుందా? ఏం మాట్లాడాడు కేసీఆర్? తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు 10 సంవత్సరాల పాటు. ఏ ఒక్క విషయంలో కూడా మాటలు పెట్టుకున్నాడా? ఏం మాట్లాడాడు? మా మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని మాట్లాడాడు. ఏ ఒక్కటిని అమలు చేసిండ్రా? ఎన్ని స్కీమ్స్ అంటే దళితుల మోసం చేయడం, 3 కాలు ఇంకా చాలా కొన్ని మళ్ళీ అదే పాడిన పాట అన్నట్టుగా కిందకి వస్తుంది. అందుకనే ఇలా 20% అంటే పార్లమెంట్లో 20% వచ్చింది మాట్లాడుతున్నది ఇప్పుడు రాష్ట్రం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. రెండవది, నీవు 20% జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నావు, నీవు అభినందించాలి. అంటే ఇన్ని భిన్నత్వంలో ఏకత్వం, ఎట్లయితే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, వివిధ కులాలు, వివిధ మతాలు ఎన్ని ఉన్నా కూడా ఇలా భారతదేశం ఈ స్థాయిలో ఉంది అన్నప్పుడు మనం అభినందించాలి. సిమిలర్గా ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ పార్టీని కూడా కూలదోసకుండా అన్ని పార్టీలు చిన్నగా అన్ని పార్టీలు కలిసి ఇండియా అనే కూటమి పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగట్టిన కింద ఒక తాటిపైకి వచ్చింది. నేనే ఉండాలి, నా పార్టీ ఉండాలి, నీళ్ళే కాలు చేసి రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ ఉండొద్దనే కింద నేను ప్రయత్నించినావు కదా. కాంగ్రెస్ పార్టీ రాకుండా పని చేస్తున్నారు కదా. అరే ప్రధానమంత్రి పదవి కాళ్ళ కాడికి వచ్చినా వద్దన్నారు. సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా 2 పర్యాయాలు. అంటే నక్కకు నాగలోకంత భేదం ఉంది. ఈ నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తే మరి ఎక్కడ పోయి నువ్వు? ఒకనాడు నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు చెప్పుకున్నాడు, నీకు డిపాజిట్ పోయింది 2004లో. డిపాజిట్ రాలా 2004లో ఉద్యమం చేస్తే. అసలు అంటే విలువలు లేవు, నిజాయితీ లేదు, ఒక మాట పైన నిలబడే తత్వం కాదు, మనస్తత్వం కాదు. మరి నువ్వు కేసీఆర్కు కుడిభుజం, అనుచరుడు, గొప్ప మేధావిని నీవు, నీ బాసు. మరి అయినా మళ్ళీ ఎందుకు ఓడిపోయినావు 20 ఓటుతోటి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా. ఒకరిని ఏలు పెట్టి చూపించే ముందు చూసుకునే కార్యక్రమం చేయాలి కదా. మరి మొన్న 20% 10% గురించి మాట్లాడుతున్నాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్ పోయింది చాలా నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి. అంటే నువ్వు అసెంబ్లీ, శాసనసభ ఎన్నికల జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 మాసాలకు 6 మాసాలకు పార్లమెంట్ జరిగితే ఎటువంటి సానుభూతి రాలే కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, వాడు కుటుంబ సభ్యుల పైన. ఎందుకు అంటే అంత గొప్ప పరిపాలన చేసింది కాబట్టి. అంటే 4-5 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత మీకున్న సీట్లు కూడా పోయినాయి, డిపాజిట్ రాల. అటువంటిది మీ పార్టీ, మీ ప్రభుత్వం గొప్పదెట్లయితుంది? ఏ లెక్క ప్రకారం రాజ్యాంగాన్ని అపహాసం చేసిన మాట్లాడి నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. అసలు రాజ్యాంగ స్ఫూర్తి కనుక కేసీఆర్ ఉండి ఉంటే ఎవరు తీసుకోవాలా? రాజ్యసభకు ఎవరు తీసుకోవాలా? అంటే లోక్సభ పాస్ చేసిన బిల్లులు వాటిని స్క్రూటినీ చేయడం కోసం, తప్పప్పుడు సరి చేయడం కోసం నిష్ణాతుల్ని రాజ్యసభకు ఎంపిక చేస్తారు. అంటే ప్రొఫెసర్స్ కావచ్చు, స్కాలర్స్, మేధావులు పెడతారు. మరి దేనిల మేధావని చెప్పని నీ అల్లుడు మేనల్లుడా జోగినపల్లి సంతోష్
అంటే రోజు పెగ్గులు పోసేటువంటి సంతోష్ను పార్లమెంటు రాజ్యసభకు పంపించినామంటే అంటే రాజ్యాంగ స్ఫూర్తి అదేనా? ఆ రోజు ధ్యాసకు రాలేదా కేసీఆర్కి, నిరంజన్ రెడ్డికి, వీళ్ళందరికీ? అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు. అంటే అందుకనే ఈ రోజున ఎన్ని మాట్లాడినా ఏం చేసినారు? మరి రాజ్యాంగంలో ఉంది కదా, రాజ్యాంగంలో పార్లమెంటు సభ్యులు, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, అదేంటి పార్లమెంటు భవనం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ముఖ్యమంత్రి ఆఫీసు ఉంటాయి. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఎందుకు సెక్రటరీకి పోలే?